చాలా మంది ఇప్పటి జనరేషన్‌లో లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి అమ్మాయే కానీ, అబ్బాయే కానీ సమ్ రీజన్స్‌తోనైతే సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి నిన్ను కని, పోషించి పెద్ద చేసిన నీ కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. నిన్నగాక మొన్న పరిచయమైన వాళ్ళ కోసం నువ్వు చచ్చిపోతావే, వాళ్ళు 1, 2 రోజులు మాత్రం ఏడ్చి సైలెంట్‌గా ఉంటారు. కానీ కన్న వాళ్ళకి అది కడుపు కోత. ఎల్లకాలం బాధపడుతూనే ఉంటారు. నా కొడుకు, నా బిడ్డ గొప్ప స్థాయిలో ఉండాలని ఎన్నో కలలు, ఆశలుగానే ఉంటారు. వాళ్ళ ఆశల మీద నిప్పులు పోయకండి. నువ్వు చావాలి అన్నా, బతకాలి అన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఎంత చేస్తే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామో అది మాత్రం మర్చిపోకండి. ప్రేమ గుడ్డిదంటారు కదా! నిజమే గుడ్డిదే. ఎవరి కోసమో చచ్చిపోతాం. ఆళ్ళ మీద ప్రేమ ఉందని. కానీ కన్నవాళ్ళు మన మీద ప్రేమ చూపిస్తారే, ఆ ప్రేమ మాత్రం కనిపించదు చనిపోయేటప్పుడు. ఇకనన్నా మారండి. బుద్ధి తెచ్చుకోండి. ఎవరి కోసమో చస్తే ఏ ప్రయోజనం ఉండదు. ఏదైనా గాని బతికి సాధించాలి. సచ్చి మనం ఏం సాధించలేము. బతికి మనమేంటనేది నిరూపించుకోవాలి. ఇకనన్నా మారండి. మీ కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించండి.